హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు కర్రీ వచ్చేసి దొండకాయ పులుసు అండి. దొండకాయ పులుసు మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ముందుగా దొండకాయ తయారీ విధానం చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు అటువైపు ఇటువైపు కట్ చేసుకున్న దొండకాయలను వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టుకుని వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు వేరొక గిన్నె తీసుకుని కొంచెం చింతపండు వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని చింతపండు పులుసు తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు దొండకాయలు వేగిపోయాయి కదా, ఇవి వేరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకుని అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్స్ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. నేను ముందు వేయడం మర్చిపోయానండి. ఇది పులుసు కూర కదా, నేను కొంచెం ఇంగువ వేస్తున్నాను. కొంచెం ఇంగువ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని టమాటా ఉడికే వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇవి మగ్గిన తర్వాత మనం ముందుగానే వేయించి ఉంచుకున్న దొండకాయలను వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు 2 టీ స్పూన్ల కారం వేసుకొని మనం ముందుగానే రసం తీసి ఉంచుకున్న చింతపండు పులుసుని వేసుకోవాలి. అలాగే ఇంకొంచెం నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. కర్రీ చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం కొంచెం అంతా బెల్లం ముక్క వేసుకోవాలి. ఎందుకంటే దొండకాయ కొంచెం వగరగా ఉంటుంది కదా, బెల్లం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇష్టం లేకపోతే మానేయచ్చు. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. బెల్లం వేసిన తర్వాత మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.